హలో అండి, ఐఎమ్ డాక్టర్ సాయికృష్ణ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు. ఇప్పుడు చాలా మంది వ్యారికోజ్ వెయిన్స్ కి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందు ఒక 80% వరకు వాళ్ళకి కాళ్ళలో పుండ్లు ఉంటున్నాయండి. వాళ్ళు పుండ్లు తగ్గిన తర్వాత లేజర్ సర్జరీ చేయించుకోవాలి వ్యారికోజ్ వెయిన్స్ కి అనే అపోహతో ఉన్నారు. కానీ దానికి అసలు ఆ పుండుకు కారణం ఏంటంటే ఆ వ్యారికోజ్ వెయిన్స్ ఉండి దాంట్లో ఆ రక్తం అంతా కింద ఉండిపోయి పుండుని మాననీయకుండా చేస్తుంది. అందువల్ల ముందు వ్యారికోజ్ వెయిన్స్ కి లేజర్ సర్జరీ చేయించుకున్న తర్వాతే ఆ పుండు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర పేషెంట్ కుమార్ గారు ఉన్నారు, తాడేపల్లిగూడ నుంచి వచ్చారు. ఆయనకి చాలా పెద్ద పుండు ఉన్నాయి రెండు వైపులా. మనం లేజర్ వ్యారికోజ్ వెయిన్స్ చేశాము. ఆ పుండుతో ఇప్పుడు ఆ ప్రీవియస్ గా ఉన్న ఇన్ఫెక్టెడ్ కి ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అయిందా? 2 మంత్స్ అయింది. ఆ పుండు నార్మల్ కి వచ్చేసింది మొత్తం. మీరేమంటారు? ముందు పుండు ఉంచుకొని సర్జరీ చేయించుకోవడం బెటరా, లేకపోతే పుండు అనేది మన ఎనిమిదిలో వాడిన మన ఆపరేషన్ చేసుకున్న తర్వాత తగ్గుతుంది. నేను చేసుకున్న 40 రోజులకి నాకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు వచ్చాను, 3 నెలలకు వాళ్ళు వచ్చాను. చాలా ఫ్రీగా ఉన్నారు, నట్టు తగ్గదు ఏంటంటే చాలా ఫ్రీగా ఉంది. పుండు తగ్గాలి అనుకుంటే ముందు మనకు ఆపరేషన్ చేయించుకోవాలి. అదండి మనం చేసేది.